ప్రేక్షకులకు నమస్కారం. కోయా మైండ్ స్పేస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి, డిప్రెషన్ అంటే ఏమిటి, డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకు సంబంధించి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుందో. మరి ఇవాళ మన ఎపిసోడ్లో డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, అలాగే కోయా మైండ్ స్పేస్ హాస్పిటల్లో లభించే ట్రీట్మెంట్ విధానాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి కోయా మైండ్ స్పేస్ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ అఫ్తాబ్ అలీఖాన్ గారు. వారిని అడిగి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదండి డిప్రెషన్ అంటే ఏమిటి, అలాగే వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. మరి ఇవాళ మన ఎపిసోడ్ లో ఈ డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్లు ఉంటాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి టెస్ట్లు ఉంటాయి, ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, దాని గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మళ్ళీ మీరు నాకు పిలిచారు, ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ట్రీట్మెంట్ గురించి మాట్లాడే ముందు కొన్నిగా మనం రీక్యాప్సులేట్ చేద్దాం. లాస్ట్ టైం డిస్కస్ చేశాం. డిప్రెషన్కి మనకి రిస్క్ తెలిస్తే ఆ రిస్క్కి మనం మోడిఫై చేయొచ్చు. మోడిఫై చేస్తే మేబీ రిస్క్ విల్ కమ్ డౌన్, డిప్రెషన్ విల్ ఆల్సో కమ్ డౌన్. అట్ ద సేమ్ టైం ఎవరికి డిప్రెషన్ ఉంటే ట్రీట్మెంట్ కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. ఓకే, యాజ్ యూ సెడ్ రిస్క్ లైక్ సెక్స్, ఏజ్, జెండర్ మనం ఏం చేయలేము దాని గురించి. బట్ కొన్ని రిస్క్ ఉంటాయి లైక్ ఆల్కహాల్, అది దాని గురించి లాస్ట్ టైం వీ టాక్డ్ అబౌట్. దానికి వీ కెన్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ ఆల్కహాల్, లేకపోతే వేరే డ్రగ్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం వీ టాక్డ్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ సంబడి టేక్స్ హెరోయిన్, వాళ్ళకి డిప్రెషన్ 3 times మోర్ కామన్. సంబడి టేక్స్ marijuana, గంజా చాలా కామన్, అందరు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇట్స్ యాజ్ కామన్ యాజ్ 95% ఆఫ్ పీపుల్ ఇన్ కాలేజెస్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఇది మన స్టాటిస్టిక్స్ కాదు, బయట కంట్రీస్లో. మన స్టాటిస్టిక్స్ ఇక్కడ లేదా, బట్ ఐ వుడ్ అజ్యూమ్ ఆ విధంగా మన దగ్గర స్టాటిస్టిక్స్ కూడా ఉండొచ్చు. సో ఆ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి మనం చేంజ్ చేస్తే మేబీ ద అవుట్కమ్ విల్ గెట్ బెటర్. ఓకే, సో ట్రీట్మెంట్ ఆఫ్ డిప్రెషన్ హెస్ గాట్ వేరియస్ టైప్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కాబట్టి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ట్రీట్మెంట్ ఇన్ 15-year-old వేరే ఉంటుందా, ట్రీట్మెంట్ ఇన్ అడల్ట్ 30-year-old వేరే ఉంటుందా, ట్రీట్మెంట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీ వేరే ఉంటుందా, ట్రీట్మెంట్ ఇన్ లేడీ హూస్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరే ఉంటుందా, ట్రీట్మెంట్ ఇన్ లేడీ హూస్ డెలివర్డ్ బేబీ వేరే ఉంటుందా, ట్రీట్మెంట్ ఇన్ 60-year-old ఎల్డర్లీ మేల్ వేరే ఉంటుందా. ఎలా వేరే ఉంటుందా అంటే కొన్ని డ్రగ్స్ మనం ఇవ్వచ్చు, కొన్ని డ్రగ్స్ మనం ఇవ్వకూడదు. ఓకే, అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ బాగా నచ్చుతాయి, కొన్ని ట్రీట్మెంట్స్ రిస్కీగా ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా మనం చేయాలి. We talk about the bad types of depression, the more severe types of depression. For example, last time we talked about depression with psychosis. ఆ డిప్రెషన్లో మళ్ళీ 2 రకాలుగా టాబ్లెట్స్ ఇవ్వాలి. సైకోసిస్ అంటే ఏంటి, వాళ్ళు స్లోలో లేదా, దే ఆర్ నాట్ ఇన్ దిస్ సెన్సెస్. వాళ్ళకి ఏదో కనిపిస్తుందా, ఏదో వినిపిస్తుంది, ఏదో అనుమానాలు పెడతారు. ఆ డిప్రెషన్కి వేరే ట్రీట్మెంట్ ఉందా, అండ్ 2 రకాలుగా ట్రీట్మెంట్. ఓకే, యాంటీ డిప్రెషన్స్ ఇవ్వాలి, యాంటీ సైకోటిక్స్ కూడా ఇవ్వాలి. Okay, depression is more riskier to treat. Suicide is more common in that kind of depression. I remember నాకు ఒక పేషెంట్ ఉంది, సడన్లీ ట్రీట్మెంట్ మానేసింది. అండ్ ఒక రోజు షీ వెంట్ ఇన్ టు వెల్ ఉంటాయి కదా ఇన్ టెంపుల్, అండ్ వాటర్లో ఇట్లా చేసి షీ డైడ్. షీ డ్రౌన్డ్ హర్సెల్ఫ్. అంటే ఎంత కష్టం ఎవరికి టు డ్రౌన్ దెమ్సెల్వ్స్, బట్ షీ డిడ్ ఇట్ బికాస్ షీ వాజ్ నాట్ ఇన్ హర్ సెన్సెస్. So that is the worst type of depression, and that is a very important to treat that with medication. Daantlo counseling is saripodu. You have to treat that with medication. Okay, so medication panjakpote, you can always go for second line like current shock treatment or ECT, electroconvulsive therapy. Okay, medication chaala rakaluga untayi. The main modality of treatment ee kalamlo is medication, tablets. Meer tablet eskuntene definitely there is a way out of these things. Okay, Pata kalamlo there were many types of tablets. The tablets gave a lot of side effects. దాని కోసం చాలా మంది ఎన్ని రోజుల వరకు వేసుకోవాలి, వేసుకుంటే వెయిట్ గెయిన్ అవుతుందా, వేసుకుంటే తిమ్మిరి వస్తుంది, షేకింగ్ వస్తుందా, వేసుకుంటే అదే ప్రాబ్లం చెప్తారు. బట్
ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చిందా, అండ్ ఎవ్రీ డే వీఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఈ కాలంలో కొన్ని టాబ్లెట్స్ వచ్చేసినాయి దట్ డోంట్ హ్యావ్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. అన్ని టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు క్రోసిన్గా వాడితే కొన్ని రోజుల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో మనం బ్యాలెన్స్ చేయాలి, ఎఫెక్ట్స్ కూడా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, ఏదో మనం సో కొన్ని టాబ్లెట్స్ ఆర్ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, ఆర్ సేఫ్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, ఎందుకంటే మనం ప్రతి టాబ్లెట్ వాడినప్పుడు బేబీకి వెళ్తుంది. కొన్ని టాబ్లెట్స్ సేఫ్ ఫర్ లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్లో. సో ఆ టాబ్లెట్స్ పేషెంట్ పెట్టి ఏజ్ పెట్టి వీ కెన్ చేంజ్ ద మెడికేషన్ అండ్ కేటర్ టు ద నీడ్స్. ఓకే, పిల్లలకి అగైన్ దే ఆర్ నాట్ ఆల్ టాబ్లెట్స్ ఆర్ సేఫ్. Okay, and pillar treatment, as I talked last time, is not very easy, because endukante they don't know how to speak. It reminds me of one young girl I had. She's about 15. She comes from a normal family, father businessman, mother housewife, iddar pillal, and she's the only girl child. Okay, oka tammudu unnaru anukunta. So suddenly oka roju edustundi, em maatladetundi, and she's very dull. It's hard to say depressed లేకపోతే వేరే ప్రాబ్లం ఉందా, because she's dull, not talking, not eating, ఏడుస్తుంది. So we tried a lot with her. ఏంటి ఏమైందా, ఫాదర్ ఆస్, అంకుల్ ఆస్, మన దగ్గర వచ్చారు, మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్ళారు, మంత్రాల తంత్రాల దగ్గర చేశారు, అన్నీ చేశారు, ఏ విధంగా ట్రీట్మెంట్ రాలేదు. సో లాస్ట్ రిజల్ట్ ఇస్ ఆల్వేస్ ది సైకాట్రిస్ట్, ఎందుకంటే ఏం పనిచకపోతే లాస్ట్ స్టేజ్కి సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తారు, నో ప్రాబ్లం. సో మన అయితే పిల్లలు కూడా చెప్పలేము నాకు ఇట్లా బాధగా ఉంది, దే డోంట్ సే. సో ఆ పేషెంట్కి టైం పట్టిందా, ఓకే, ఫస్ట్ సైకలాజికల్ అసెస్మెంట్ చేశారు, కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో 1 సంవత్సరం దాటిందా. సో షీ పాస్ 10, షీస్ హ్యాపీగా ఉన్నారు. బట్ వీ డిడ్ లాట్ ఆఫ్ సఫరింగ్, పేరెంట్స్ ఏడ్చారు, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ట్రీట్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ హోప్. డెఫినెట్లీ మార్పు అనిపిస్తాయి. చాలా మన దగ్గర డిఫికల్ట్ కేసెస్ వస్తాయి, కొన్ని సూసైడ్ అటెంప్ట్ చేసి వస్తారు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు దే గోయింగ్ టు ఆఫీస్, దే వర్కింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, సో మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ మెడికేషన్, టాబ్లెట్స్. ఒక్క మరి ప్రశ్న అడగచ్చు, ఈ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి, మన మైండ్లో ఉంది కదా అది అని. సో చూడండి, ఇప్పుడు డిప్రెషన్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టడీస్లో చూసారా, కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే డిప్రెషన్ వస్తుందా. సో దే సెడ్ ఓకే, ఆ ట్యాబ్లెట్ ఈ కెమికల్ బ్రెయిన్లో తగ్గిస్తున్నారు, దానికోసం డిప్రెషన్ వస్తుంది. సో ఆ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఓల్డెన్ డేస్ బీపీ మెడిసిన్, రిజర్వ్ పెయిన్ ఉంది, ఆ బీపీ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి డిప్రెషన్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ దిస్ ఇస్ కాజ్. ఒక థియరీ అదే. మళ్ళీ కొన్ని ఇంకా కెమికల్స్ ఉన్నాయి. సో అటువంటి బ్రెయిన్లో కెమికల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు వస్తాయి. స్పెషల్లీ పీపుల్ హూ ఆర్ డిప్రెస్, వాళ్ళు టెస్ట్ చేసి చూసారా, కొన్ని కెమికల్స్ లైక్ సెరోటోనిన్ ఇన్ ద స్పైనల్ కార్డ్ తక్కువగా ఉందా. సో దే సెడ్ వై డోంట్ వి గివ్ ఆర్టిఫిషియల్ సెరోటోనిన్. సో దట్ ఈస్ హౌ అ న్యూ మెడికేషన్ హ్యాస్ కమ్. కోయా మైండ్ స్పేస్ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ మెడిసిన్ డెఫినెట్లీ పనిచేస్తుంది, టైం పడుతుంది. ఒక రోజు ఒక వారంలో తగ్గదు, బట్ ఇన్ 2 weeks 3 weeks డెఫినెట్గా మార్పు వస్తుంది. అగైన్ ద మెయిన్ థింగ్ ఇస్ డోంట్ లూజ్ పేషెన్స్, దేర్ ఇస్ ఆల్వేస్ హెల్ప్, దేర్ ఇస్ ఆల్వేస్ ట్రీట్మెంట్. సో చాలా మంది అడుగుతారు, ఇప్పుడు కౌన్సిలింగ్ చేయొచ్చు కదా, వై ఓన్లీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్, ఈ మెడికేషన్ వేడిగా ఉంది, దాంతో భయపడతారు. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక వారం కాదు, అట్లీస్ట్ 6 to 9 months వాడాలి ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్. మళ్ళీ రిపీట్గా అయితే అగైన్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ ఇయర్స్ టుగెదర్, మేబీ 2 years. ఓకే, సో కొంతమంది అడుగుతారు, డిప్రెషన్కి కంది కదా, మనకి అవుతుంది కదా, సో వై నాట్ వి గో ఫర్ కౌన్సిలింగ్. దట్స్ వెరీ గుడ్. కౌన్సిలింగ్ ఈజ్ హెల్ప్ఫుల్, థెరపీ ఈజ్ వెరీ గుడ్, బట్ నాట్ ఓన్లీ దాట్. ఇఫ్ మీరు స్టడీస్ కూడా అయిందా, డిప్రెషన్లో విత్ మెడికేషన్ విత్ థెరపీ
బెస్ట్ అవుట్కమ్ ఉంటుందా. ఓన్లీ మెడికేషన్, ఓన్లీ థెరపీ అవుట్కమ్ లేదు, అంత పెద్ద లేదు. సో డెఫినెట్లీ ఇఫ్ యూ కెన్ గో టాక్ టు యువర్ డాక్టర్ ఆర్ సైకాలజిస్ట్, గెట్ సమ్ థెరపీ. దెన్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి చాలా గిల్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. దే లుక్ ఎట్ ద వరల్డ్ వెరీ డార్క్. నేను మంచిగా లేను, నా చుట్టుపక్కల అందరు డార్క్, ఏం లేవలేదు, నా ఫ్యూచర్ కూడా బాధగా ఉంది. ఇది తప్పు ఫీలింగ్స్, దీస్ ఆర్ నెగటివ్ థాట్స్. ఈ నెగటివ్ థాట్స్ కౌన్సిలింగ్లో, సైకోథెరపీలో వెళ్ళొచ్చు. బట్ ఇట్ నీడ్స్ అ వెల్ ట్రైన్డ్ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ who can help you with that. Okay, so my advice to you is, if you want to treat it, you can treat it both ways. First is medication. That is my personal opinion. First is medication, second is therapy. Okay, and then you can do all those good things: stop alcohol, drugs, exercise, be happy, social support, friends, family. అది అన్నీ చేస్తే hopefully the treatment of alcohol would be easy. అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా మెడికేషన్ బెటర్ అన్నారు, థెరపీ తర్వాత అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్ బెటర్ అన్నారు కాబట్టి కొంతమంది ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ డిప్రెషన్లో ఉంటూ ఉంటారు, అన్నీ అయిపోతాయి వాళ్ళకి, ఇంకా ఏం చేయలేమని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏది బెటర్ అంటారు ట్రీట్మెంట్లో? అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ మెడికేషన్ బెటర్. ఎందుకంటే ఆ ఏజ్లో మన అన్నీ అయిపోతాయి కదా. మనం పిల్లలు మ్యారేజ్ చేస్తారు, మళ్ళీ సెటిల్ అవుతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, మనం రిటైర్ అవుతాము, ఇంట్లో కూర్చుంటారు. ఆ స్టేజ్లో చాలా మందికి సాటిస్ఫాక్షన్ వస్తుంది, తృప్తిగా నేను అన్నీ చేశాను, హ్యాపీగా ఉంటారు. అండ్ దెన్ దే స్పెండ్ దే లైఫ్స్ ఐదర్ డూయింగ్ భక్తి ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. రోజు పేపర్ చూసుకుంటారు, ఒక గంట వాక్ చేస్తారు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడతారు. సో దట్ ఈస్ హ్యాపీనెస్. కొంతమంది నా లైఫ్ పాడైందా, నేను ఏం చేయలే, నా పిల్లలు ఇట్లా అయ్యారు, ఇట్లా అనుకుంటారు. ఈవెన్ దో దేర్ ఇస్ అ స్మాల్ ప్రాబ్లమ్, దే లుక్ ఎట్ ఇట్ బ్యాడ్. సో డిప్రెషన్ ఇన్ ద ఎల్డర్లీ ఈస్ పర్టికులర్లీ హార్డ్ టు ట్రీట్. సో అండ్ స్పెషల్లీ సైకోథెరపీ కూడా అందరికీ నచ్చదు. యూ షుడ్ బి సైకలాజికల్లీ మైండెడ్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు సలహా ఇస్తే, యూ షుడ్ బి విల్లింగ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండ్ బీ విల్లింగ్ టు గో విత్ ఇట్. థెరపీ అంటే ఒక గంటలో అయిపోతుంది. మళ్ళీ మీ ఇంటికి పోయి 24 గంటలు ఫర్ 7 days ఏం చేస్తారు మీ చేతిలో ఉందా? ఆ అడ్వైస్ పెట్టి మీరు హోంవర్క్ చేశారా, అడ్వైస్ పెట్టి మీరు ఎలా ప్రవర్తన చేంజ్ చేశారా, మీరు ఎలా చేంజ్ అవుతున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, especially for the elderly, medication is very important. And the best thing is medication for the elderly can be at low doses, మెల్లమెల్లగా పెంచవచ్చు. ఓకే ఓకే. అంటే డాక్టర్ గారు ఇప్పుడు అంటే అందరూ ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, లేదంటే ఇప్పుడు మన కోయా మైండ్ స్పేస్లో ఇచ్చే ట్రీట్మెంట్ వేరు అంటారు, అంటే ఏ విధంగా? We just follow protocols and మన దగ్గర we try to be a little more humane, అంటే we try to see more or less etla ledu. We depend on our timings and the patient's timings. We try to spend a little more time. నేను అదే చెప్పలేను వాళ్ళు బయటి వాళ్ళు చేయట్లే, but we all try to do that. And our objective is to look at each patient as an entity. For example, Mr. Smith unnaru. Mr. Smith is not depression. Mr. Smith is a 50-year-old male who's living with his wife, who's working as a software engineer, with depression, with diabetes, with hypertension. Any factors include chesi tailored treatment చేసుకోవాలి. That is how we look at it, our more holistic approach. So that is కొన్ని టైమ్స్లో when you are too busy, అది కుదరదు. But we try to be more patient or client oriented. Depression is very common in medical disorders also. For example, everki stroke, pakshavatam vaste, they have 80% more incidence of depression. And almost everyone with a stroke will be depressed at a time. Suddenly na chai kaal panjasthaleda, na maatlu ravatle, then once baada untunda. That is understandable. Again, that shows that depression is not only, it's something to do with the brain. When a brain part it dies away, that is why you have feelings of depression. Okay, same way people with disease in the Parkinson's, Muhammad Ali ki unda, suddenly will stiff ga taru, they cannot walk, tremors untai. So da వాళ్ళతోటి they have depression. Okay, కొంతమందికి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వస్తుందా, మళ్ళీ యాంగ్జైటీ ఉంటుంది, రేపు ఏమైతే మనకు తెలియదు, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందా ఏంటి, మన లైఫ్ ఎలా ఉంటుంది, యాంగ్జైటీ చాలా ఉంటుందా. సో ఆ హార్ట్ అటాక్ తోటి డిప్రెషన్ రావచ్చు. కొంతమందికి డిప్రెషన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ రావచ్చు. సో దట్ రిలేషన్షిప్ ఇస్ దేర్. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందా డిప్రెషన్ మనకు తెలియదు. డెఫినెట్లీ విత్ డిప్రెషన్ ది అవుట్కమ్స్ బికమ్ వర్స్. అంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఆర్ 2 times more common. Okay, the cardiac disease, the outcomes are death because of
cardiac causes or any other causes in people with depression is high. So what I'm trying to say is physical causes ఉంటాయి depression, especially when the brain is involved, more depression. ఎవరికి fits ఉంటే they have more depression. So anything to do with the brain, sometimes risk will high. Incidence ఎక్కువ ఉంటాయి. అంటే normal population with fits, epilepsy, heart problems, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి with strokes. Okay, so వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు? First is treat the main problem. Okay, second is counseling, reassurance, education. For example, heart disease unte heart disease etla treat cheyale, so that is all important. Okay, and with treatment things will get better. And again, malli వాళ్ళకి tailor cheyale. For example, certain tablets are okay for heart disease, certain tablets are not so okay. కోయా మైండ్ స్పేస్ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈవెన్ దే ఫౌండ్ ఇప్పుడు ఎవరికి పక్షవాతం వస్తే డిప్రెషన్ ఉంటే లేకుంటే ఒక టాబ్లెట్ ఇస్తే మేబీ ద రికవరీ ఇస్ ఫాస్టర్. వాళ్ళు థెరపీలో వర్క్ చేస్తారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అండ్ తొందరగా రికవర్ అవుతారు. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ద పేషెంట్ యాజ్ అ హోల్, నాట్ యాజ్ దిస్ డిప్రెషన్ ఆర్ పార్కిన్సన్స్ ఆర్ కార్డియాక్ అది అని. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ డిఫరెంట్లీ ఇన్ కోయా మైండ్ స్పేస్. దానికి ఎక్కువ నేను చెప్పలేను. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ హియర్. No, కాదు, డిఫరెంట్ కాదు. We don't say others don't do it, but we try to do it with agenda. We try to do it more often. We are also human beings and sometimes we're not perfect. Okay. Right. డాక్టర్ గారు, మరి ఇప్పుడు డిప్రెషన్స్కి అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో లేదంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ నార్మల్గా అవడానికి అసలు వీలుంటుందా? వీలుంటే ఎన్ని రోజులకి నార్మల్ అవడానికి? సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ముందు అదే మనం కౌన్సిలింగ్ చేస్తాం. ఫస్ట్ వీక్లో యూజువలీ మీ స్లీప్ విల్ గెట్ బెటర్, నిద్ర బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళు ఆకలి తక్కువ ఉంటే ఏదైనా ఎక్కువ ఉంటే దట్ విల్ కమ్ నార్మల్. ఓకే, మళ్ళీ దాని తర్వాత మెల్లమెల్లగా నెగటివ్ థాట్స్, ఏడుపు రావడం, లో ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. టు నోటీస్ ద డిఫరెన్స్ 2 weeks మనకి ఆపేయాలి, వెయిట్ చేయాలి. ఒకవేళ 2 weeks తర్వాత కూడా మార్పు రాకపోతే దెన్ యూ హ్యావ్ టు టేక్ డిఫరెంట్ డ్రగ్. ఒకవేళ దాంతో కూడా మార్పు రాకపోతే దెన్ లాస్ట్ ట్రీట్మెంట్ ఈస్ ఈసీటీ, షాక్ థెరపీ. చాలామంది భయపడతారు, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సేఫ్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే వాళ్ళు మీకు అనస్థీసియా ఇస్తారు, మీకు షాక్ ఇస్తారు, మీకు ఏం తెలియదు. ఒక ½ an hourలో మళ్ళీ మీరు బయటికి వెళ్ళొచ్చు. అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి సూసైడల్ ఉంటే, లేకపోతే ఫస్ట్ టైం చెప్పినా కదా డిప్రెషన్ విత్ సైకాటిక్ ఫీచర్స్, చాలా డేంజరస్ డిప్రెషన్ ఉంటే ఈసీటీ వర్క్స్ వెరీ వెల్. ఓకే, మరి డాక్టర్ గారు ఇలా డిప్రెషన్స్తో బాధపడే వాళ్ళకు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఇంట్లో పేరెంట్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళని ఎలా గుర్తించాలంటారు? అంటే వాళ్ళ ప్రోత్సాహం ఎంతవరకు ఉండాలి? డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ అదే. ఎందుకంటే ఎవరికి డిప్రెషన్ లేకపోతే ఏదో మెంటల్ ఇల్నెస్ ఉంటే ఆ ఒక పేషెంట్కి కాదు, ఇంటి వాళ్ళందరూ సఫర్ అవుతారు. హస్బెండ్ సఫర్ అవుతారు, వైఫ్ సఫర్ అవుతుంది, పేరెంట్స్ సఫర్ అవుతారు. వాళ్ళందరికీ మనం చూడలేము. ఇట్ ఫీల్స్ రియలీ బ్యాడ్. సో దానికోసం వీ హ్యావ్ టు గివ్ దెమ్ యాజ్ మచ్ సపోర్ట్ యాజ్ పాసిబుల్. ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇట్స్ నథింగ్, వాళ్ళ తప్పు కాదు. ఎవరికి బీపీ వస్తే, షుగర్ వస్తే వాళ్ళ తప్పు కాదు కదా, ఇది కూడా వాళ్ళ తప్పు కాదు. నువ్వు సరిగా చేయట్లేను, అని తింటలేవు, అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో ట్రై టు గెట్ యాజ్ మచ్ యాజ్ సపోర్ట్. వాళ్ళ మాట వినడానికి ట్రై చేయండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. రోజు వాకింగ్కి వెళ్దాం, ఏదైనా చేద్దాం, మీరు రోజు టైం టేబుల్ పెట్టు, ఆ టైం టేబుల్ ప్రకారం నువ్వు పని చేయి. వాళ్ళకి మీకు ఏదైనా తప్పు హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్లీ డిస్కరేజ్ చేయండి. డోంట్ డ్రింక్, డోంట్ స్మోక్, డోంట్ డూ ఆల్ దోస్ బ్యాడ్ థింగ్స్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మీరు చెప్తున్నాను, ఫర్ లాట్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ మన ఇండియాలో అవుట్కమ్ ఈస్ బెటర్ కంపేర్ టు ద వెస్ట్. ఎందుకంటే వాళ్ళ సోషల్ సిస్టమ్ కొద్దిగా స్కాటర్డ్గా ఉంటుంది. బట్ హియర్ ఏదో ఉంటే వీల్ ట్రై టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీస్. సో కొన్ని టైమ్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే, నాట్ విత్ డిప్రెషన్ బట్ కొన్ని వేరే ఇల్నెసెస్ ఉంటాయి లైక్ స్కిజోఫ్రెనియా. సో ద అవుట్కమ్స్ ఇస్ బెటర్ ఇన్ ఇండియా. అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ ద స్టడీస్ సెడ్ about 10 years ago. So
హోప్ఫుల్లీ దట్ స్టిల్ దేర్. ఓకే కాకపోతే మన సిస్టమ్ కూడా కొద్దిగా చేంజ్ అవుతున్నారు రాంగ్. డాక్టర్ గారు మరి ఇప్పుడు డిప్రెషన్ సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎటువంటి టెస్టులు చేస్తారు వాళ్ళకి? అగైన్ లాస్ట్ టైం మీకు చెప్పిన డిప్రెషన్ ఇస్ అ డిజార్డర్, ఇట్స్ మెడికల్ డిజార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి గుండె సమస్య అంటే కొన్ని టెస్ట్ ఉన్నాయి, డిప్రెషన్లో కూడా కొన్ని టెస్ట్ ఉంటాయి. ఇది ఎందుకు చేస్తారంటే ఇది ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయి లేదా అది చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే ఇటువంటి లక్షణాలు రావచ్చు. చాలామంది డిప్రెస్ అవుతారు, కొంతమంది హైపర్ అవుతారు, ఎస్పెషల్లీ థైరాయిడ్ ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్ మెటబాలిక్ ప్రొఫైల్ చేస్తారు. కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చిన ముందు మనం లివర్ టెస్ట్ కూడా చేయాలి, కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చిన ముందు మనం షుగర్ ఎలా ఉందో చూడాలి, కొన్ని ట్యాబ్లెట్స్ తోటి వెయిట్ గెయిన్ అవుతుంది, అన్నీ మనం టెస్ట్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి వి మూవ్ ఆన్. ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మన ఇండియాలో లభించే ట్రీట్మెంట్ విధానాలు ఇంకేమైనా ఉంటాయా డిప్రెషన్ కి సంబంధించి ఇది కాకుండా? మనం డిస్కరేజ్ చేయలేం, కాకపోతే కొన్ని టైమ్స్లో అక్కడ వెళ్ళి చాలా టైం ఖరాబ్ అవుతుంది అండ్ వేస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకొని దాంతో లాభం వస్తుందా లేదా మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ మీరు డిలే చేస్తే ఇట్ విల్ బికమ్ బ్యాడ్. మనం అది కూడా చెప్పలేము, అది పనిచేస్తే నువ్వు చేయకూడదు, విసే మీ ఇష్టం, మీరు కావాలంటే మీరు వెళ్ళొచ్చు అక్కడ, కాకపోతే మన ట్రీట్మెంట్ బంద్ చేయకూడదు, మన ట్రీట్మెంట్ అలాగే వేసుకోండి. సో అది మన అడ్వైస్ పేషెంట్స్కి. సో మీకు యూ కెన్ గో టు ఎనీ ఫేత్ హీలర్, యూ కెన్ గో టు మంత్రాలగా వెళ్ళొచ్చు, మస్జిద్ వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. బట్ మనం ఎప్పుడన్నా సైకాట్రిస్ట్కి చూపిస్తే ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ చేస్తేనే ఇట్ విల్ బి ఓకే. డాక్టర్ గారు మరి చివరిగా మా చీఫ్ సేల్ ప్రేక్షకుల కోసం ఈ డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? ఫస్ట్, డిప్రెషన్ ఈజ్ వెరీ 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 కామన్. ఓకే, మన అందరికీ ఎప్పుడన్నా రావచ్చు. వస్తే డోంట్ వరీ, దానికి ట్రీట్మెంట్ ఉందా, ట్రీట్మెంట్ తోటి డెఫినెట్లీ లైఫ్లో మార్పు రావచ్చు, డిప్రెషన్ నుంచి మనం బయటికి రావచ్చు. ఓకే, డిప్రెషన్కి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టాబ్లెట్స్, కౌన్సిలింగ్, ఫిజికల్ ట్రీట్మెంట్, మీరు అన్నీ చేస్తే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే డాక్టర్ గారు, డిప్రెషన్ అంటే ఏమిటి, అలాగే డిప్రెషన్ రకాలు మనం ఇదివరకు ఎపిసోడ్లో చాలా చక్కగా తెలియజేశారండి. అలాగే ఇప్పుడు డిప్రెషన్ సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు, అలాగే మీ దగ్గర మీ కోయా మైండ్ స్పేస్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, మరి ట్రీట్మెంట్ అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా టీవీ సెన్ ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. చూసారు కదండి, డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకి లభించే ట్రీట్మెంట్ విధానాల గురించి, అలాగే కోయా మైండ్ స్పేస్ హాస్పిటల్లో లభించే ట్రీట్మెంట్ విధానాల గురించి డాక్టర్ ఆఫ్తల్ అలీఖాన్ గారు చాలా చక్కగా తెలియజేశారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ7.